ఘటన తర్వాత నుంచి సుమారుగా 100 మంది పాకిస్తాన్ ఆర్మీని మట్టుబెట్టింది, నేలకూల్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ వేర్పాటువాదం మీ అందరికీ తెలిసిందే. బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి కొన్ని రోజుల నుంచి పోరాటం కొనసాగుతుంది. ఒకసారి బలూచిస్తాన్ సంబంధించి మ్యాప్ కూడా మీకు చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో దాంట్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైనటువంటి పోరాటాన్ని అక్కడ కొనసాగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తోంది. మొన్న మీరు చూసారు, మొన్న ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రయాణిస్తున్నటువంటి ఒక ట్రక్ని నేలమట్టం చేసింది. దాంట్లో సుమారుగా 14 మంది పాకిస్తాన్ ఆర్మీలు ఉన్నారు. కువెట్టా ప్రాంతాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఉన్నటువంటి కంచ్ అనేటువంటి ఒక ఏరియాని కూడా కైవసం చేసుకుని అక్కడి ప్రభుత్వ కార్యాలయాల్ని, ప్రభుత్వ సంస్థల్ని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. సో తాజాగా 39 ప్రాంతాల్లో BLA భీకరంగా దాడులు చేస్తోంది. సో పాక్పై మరోసారి బలూచ్ ఆర్మీ పెద్ద ఎత్తున దాడికి తెరలేస్తోంది. ఈ పాకిస్తాన్ కుక్కల్ని ఊచకోతకొస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మాంగోచార్ పట్టణాన్ని ఇప్పుడు BLA స్వాధీనం చేసుకుంది. పోలీస్ స్టేషన్లు, పోలీసులను కూడా బలూచ్ ఆర్మీ నిర్బంధించేసింది, దాడులు చేసింది. తామేనంటూ బలూచ్ ఆర్మీ ఒక లేఖ ద్వారా కూడా పొందుపరిచింది. ఒకసారి లేఖ చూద్దాం. హైవేల నిర్బంధం, మిలిటరీ కాన్వాయ్ పైన దాడులు చేస్తామని కూడా వెల్లడించింది. ఒకసారి లేఖ చూస్తుంటే ఇక్కడ వి క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అటాక్స్ of 39 different locations across Balochistan. These operations are still going. They include the capture of police stations, blockades and major highways, the arrest of informants, assaults on occupying Pakistan forces and attacks on convoys involved in the plundering of mineral resources. A detailed statement will be released to the media soon. Spokes Balochistan Liberation Army జియాన్ బలోచ్. సో మొత్తం మీద అక్కడటువంటి పోలీస్ స్టేషన్లని, ప్రభుత్వ కార్యాలయాన్ని అన్నిటి కూడా మేము స్వాధీనపరచుకున్నాం. 39 డిఫరెంట్ లొకేషన్లో దాడులకు తెరలేపాం, దాడులు చేశాం, పాకిస్తాన్కి చుక్కలు చూపించాం. ఇది అఫీషియల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక అధికారిక లేఖ. ఇది 10 అంటే నిన్న విడుదలైనటువంటి లేఖ ఇది. సో సుమారుగా 39 లొకేషన్స్. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని నేలమట్టం చేయడానికి. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని పాతాలను తొక్కడానికి. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్ 9 టెర్రర్ క్యాంప్స్ని నేలమట్టం చేసే సంఘటన మీ అందరూ గుర్తుంది కదా. ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన రోజు ఆ తర్వాత బలూచిస్తాన్ పెద్ద ఎత్తున తమ ట్విట్టర్ ఖాతా ద్వారా, ఇటువంటి లేఖల ద్వారా మోడీకి అనేక సందేశాలు ఇచ్చారు. భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీకి అనేక సందేశాలు ఇచ్చారు. సార్ మా దగ్గర డబ్బులు లేవు, సార్ మా దగ్గర మిసైల్ లేవు, సార్ మా దగ్గర ఆయుధాలు లేవు, ఒక్కసారి మాకు అవకాశం కల్పించండి, మేం పాకిస్తాన్ని ముక్కలు చేస్తాం, మేం సరిపోద్ది పాకిస్తాన్ చిచ్చేయడానికి, మీరెందుకు కష్టపడుతున్నారు, మాకు దయచేసి ఆ మిసైల్ని, గన్స్ని మాకు పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ మోడ్లో ఈ రకంగా లేఖల ద్వారా, ఈ రకంగా అనేక సందర్భాల్లో వారంతా కూడా కోరుకున్నారు. అనేక లేఖలు విడుదలయ్యాయి. మోదీని రిక్వెస్ట్ చేశారు, భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, భారత ఆర్మీని రిక్వెస్ట్ చేశారు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకే ఒక్క అవకాశం, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం, పాకిస్తాన్ అంతు తేలుస్తామంటూ కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు. వాళ్ళకి కావాల్సిందల్లా మిసైళ్ళు, గన్లు ఇవే. 39 వేర్వేరు లొకేషన్లో ఈరోజు దాడి చేసినట్టుగా వాళ్ళంతా కూడా అఫీషియల్గా లేఖ ద్వారా పొందుపరిచారు. ఇక్కడ ఇప్పటివరకు 10-15 రోజుల్లో 100 మంది పాకిస్తాన్ ఆర్మీని నేలమట్టం చేశారు, అంతం చేశారు. ఇదొక్కటే చాలా అన్నట్టుగా చాలా ఎక్స్ట్రీమ్ జోన్స్లో పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ ఆర్మీ బేస్లను ఏర్పాటు చేసుకుందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తుంచేయడం కోసం ఆ ఎయిర్ బేస్లను లేపేస్తున్నారు. ఒకవైపు నుంచి భారత్ వైపు అటాక్ జరుగుతుండగానే అక్కడ బలూచిస్తాన్ ఉగ్ర రూపం దాలుస్తోంది, యాక్టివ్ అవుతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని దుస్తులు విడిపించి మరి పరుగులు పెట్టిస్తోంది. మా ప్రతినిధి సచిన్ అందుబాటులో ఉన్న, సచిన్ దగ్గరికి వెళ్దాం. సచిన్, రైట్, ప్రెసెంట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితమైనటువంటి పోరాటంలో పాకిస్తాన్ నేల కొరిగిపోతోంది, పాతాలని వెళ్తోంది. పాకిస్తాన్ని పాకాలానికి, ఇక్కడ పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ని పాతాళానికి తొక్కేయడం కోసం బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది. భారత్ అంతా పెద్ద ఎత్తున శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం బలూచిస్తాన్కి కొంచెం సహకరిస్తే బలూచిస్తానే పాకిస్తాన్ నేలమట్టం చేస్తుంది. షెహబాజ్ షరీఫ్ ఊచకోతకు వస్తుంది ఇదే బలూచిస్తాన్. ఈ యొక్క నవాజ్ షరీఫ్ని ఊచకోతకు వస్తుంది ఇదే బలూచిస్తాన్. ఇమ్రాన్ ఖాన్ని ఊచకోతకు వస్తుంది, అక్కడి ఆర్మీని ఊచకోతకు వస్తుంది. మరియాం షరీఫ్లని, పవల్ షా ఖాన్లని, ఇటువంటి వారి దుర్మార్గ మాట్లాడడం అందరూ కూడా ఊచకోతకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి అబ్బాస్ని, అతౌల్లా తరార్ని, అందరినీ కూడా ఈ బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది ఊచకోత కోయడానికి. బలూచిస్తాన్ వేర్పాటువాదం విరోచితంగా పోరాటం చేస్తూ చాలా స్ట్రెంథన్ అయింది. ఈ మధ్య కాలంలో 100 మందికి పైగా ఆర్మీని, ఉగ్రవాదాన్ని
ఆర్మీని మట్టు పెట్టింది, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టింది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా అక్కడ ట్రక్ కనబడుతుంది కదా, ఆ ట్రక్లో ప్రయాణించేటువంటి 10 మంది 14 మంది ఆర్మీని ఒక్క దెబ్బతో లేపేసి చూస్తున్నారు. కానీ అన్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిందే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ భారత్ని వేడుకుంటోంది, కొంచెం మాకు సహకరించండి సార్, కొంచెం మాకు సహకరించి మాకు కొన్ని మిసైల్ని గన్స్ని పంపించండి, పాకిస్తాన్ని 3 ముక్కలు చేసేస్తాం, పాకిస్తాన్ని ఊచకొతకొస్తాం, ఆర్మీ పర్సనల్సీ ఆర్మీ చీఫ్ని ఊచకోతకొస్తామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటుంది. అసీం మునీర్ ఫస్ట్ బలూచిస్తాన్ ఎదుర్కో, ఎరా కుక్క, ఎరా పాపిస్తున్నాయాలా, ఎరా ఫాల్తుగా ఫస్ట్ బలూచిస్తాన్ ఎదుర్కో దమ్ముంటే. భారత్ వైపా నీ కవింపు చర్యలు, భారత్ వైపా నువ్వు చూసేది. కేవలం భారత్లో ఒక రాష్ట్రం అంతా లేనటువంటి బలూచిస్తాన్ ఎదుర్కోలేకపోతున్నావు, నువ్వు భారతదేశాన్ని అఖండ భారతాన్ని ఎదుర్కొంటావా? నిజం అవుతుందా? ఏదో పిచ్చి కూతలు కారు కూతలు కవింపు చర్యలకు పాల్పడి దాడులు చేస్తున్నావు, కానీ ఏ ఒక్కటంటే ఒక్కడాన్ని కూడా మేము భారత భూతల్లిని తాకనివ్వలేదు, భూతల్లి పైన నేలపై పడనివ్వకోవడానికి గాల్లోనే పేల్చేస్తాం. అది భారతీయ సత్తా అంటే, అది భారతీయ ధైర్యం తెగింపు అంటే. సో బలూచిస్తాన్ పెద్ద ఎత్తున ఇప్పుడు అటు పాకిస్తాన్ పైన ఎదురుదాడి చేస్తోంది. సో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ ఇప్పటివరకు సుమారుగా 100 మందికి పైగా పాక్ ఆర్మీని మట్టు పెట్టింది, నీలమట్టం చేసింది. సో ఇంకా బలూచిస్తాన్ స్ట్రెంథన్ అవుతోంది, బలూచిస్తాన్ ఇంకా ముందుకు వెళ్తోంది. సో పెద్ద ఎత్తున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తోంది. బలూచిస్తాన్ ఇప్పటికే చాలా ప్రాంతాలు 39 ప్రాంతాలని స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తోంది. 100 మందికి పైగా పాక్ ఆర్మీని మట్టు పెట్టింది. హైవేలని, ప్రభుత్వ కార్యాలయాలని, ప్రభుత్వ సంస్థలని మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. బలూచిస్తాన్ ఒక్కటి సరిపోతుంది పాకిస్తాన్ని అబ్బా అనిపించడానికి, పాకిస్తాన్ని మొత్తం నేలమట్టం చేయడానికి, పాకిస్తాన్ని పాతరేయడానికి, పాకిస్తాన్ని పాతాలను తొక్కడానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరోచితంగా పోరాటం చేస్తోంది. వాళ్ళు అడిగేది ఒకటే భారత్ నుంచి, దయచేసి కొంచెం సహకరించండి సార్ అంటూ బలూచిస్తాన్ భారత్ని అడుగుతోంది. భారత ఆర్మీని, భారత ప్రధానిని, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. మొన్న మధ్య బహుశా మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ మహిళలు భారతావరిని, భారత ప్రభుత్వాన్ని, భారతాన్ని కోరుకున్నారు, కొంగు చాచి వేడుకున్నారు. అంతా కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి, మీరు కూడా బహుశా చూసే ఉంటారు. మాకు దయచేసి ఒక అవకాశం కల్పించండి సార్, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తాం, నేల కూల్చేస్తాం, పాకిస్తాన్ ఆర్మీని లేపేస్తాం అంటూ కూడా వారంతా మాట్లాడుకున్నారు. సో బలూచిస్తాన్కి కొంచెం కనుక భారత్ సపోర్ట్ ఇస్తే, ఇప్పటివరకు ఎటువంటి సపోర్ట్ లేదు, బలూచిస్తాన్ని డైరెక్ట్గా ఎక్కడ మనం ప్రోత్సహించలేదు, కానీ కొంచెం కనుక మనం బలూచిస్తాన్కి సహకరిస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్ని తునకలు చేసేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీని, ఈ పాకిస్తాన్ కుక్కలని దుస్తులు విప్పించి మరి పరుగులు పెట్టిస్తుంది, ప్యాంటులు తడిపేస్తోంది. చూడండి ఇక్కడ కనిపించే దృశ్యాలు ప్రతి ఒక్కటి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడులే. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే అక్కడి వాహనాలను తగలపెడుతోంది, రోడ్లను ధ్వంసం చేస్తోంది, పాకిస్తాన్ని పరుగులు పెట్టిస్తోంది. మీరు చూడండి ఆ దృశ్యాలు చూస్తుంటే పాకిస్తాన్కి అబ్బా అనిపిస్తోంది, పాకిస్తాన్ని నేలమట్టం చేస్తోంది. సో ప్రజెంట్ బలూచిస్తాన్ 39 లొకేషన్స్ని కైవసం చేసుకుని 39 లొకేషన్స్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ స్టేషన్లని, హైవేలని, ప్రభుత్వ కార్యాలయాన్ని, ప్రభుత్వ సంస్థల్ని అన్నిటి కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. సో క్వెట్టా ప్రాంతంలో, కచోలని ప్రాంతంలో ఈ అన్నిటిని కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా బలూచిస్తాన్ కైవసం చేసి. ఒకసారి ఆ సౌండ్లు విందాం, ఆ బాంబుల శబ్దాలు పాకిస్తాన్ చెవులో నుంచి రక్తాలు కారిస్తున్నాయి, రక్త కన్నీరు పెడుతోంది. సో బలూచిస్తాన్ ఇక్కడ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే